సో ఇది సమస్య. కింద భూమిని నమ్ముకుని పైన ఆకాశంలో దేవుణ్ణి నమ్ముకుని అక్కడ పంచగ్రామాల ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. మా సమస్యకి పరిష్కారం ఎప్పుడు ఎలా రాబోతోందని చెప్పి ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇదే అంశంపై లోతుగా విశ్లేషించే ప్రయత్నమే ఇవాల్టి రచ్చబండ. 10 స్టూడియోస్లో ఉన్నారు అత్యంత అనుభవజ్ఞులు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, కృష్ణా జిల్లా కలెక్టర్గా వారి సేవలను అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఈఓగా కూడా వారు పనిచేశారు. వారే లక్ష్మీకాంతం గారు. నమస్కారం సార్. ఈ సమస్య మీకు బహుశా మీ అనుభవంలో చాలా పురాతనమైన సమస్య అని చెప్పాలి. సో ప్రైమా ఫేసి ఇప్పుడు ఎక్కడుందని అర్థం చేసుకోవాలి సార్ ఈ సమస్య పరిష్కారం అన్నది. ఆ తర్వాత దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి సార్? ఇక్కడ గమనించవలసింది ఏమంటే, ఎ మ్యాన్ ఓన్స్ ద ల్యాండ్, ల్యాండ్ ఓన్స్ హిమ్ అని అంటారు. ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్త్ ఈస్ ఎర్త్. ఈ ప్రపంచంలో దానికి మించిన ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. If all the blood in the veins go to the sea, if all the earth in the bones go to the ground, then the land does not belong to the man belongs to the land. కాబట్టి భూమికి మానవుడు చెందుతాడే కానీ ఈ భూమి నాది అని చెప్పేదానికి లేకుండా ఉందన్నమాట. ఇక్కడ గమనించవలసింది ఏమంటే, సింహాచలంలో పంచగ్రామాల సమస్య ప్రధానంగా ఎండోమెంట్ ల్యాండ్ అనే దానికి నిర్వచనం చూసినట్లయితే, ఎండోమెంట్ అంటే ఎండో అంటే టు గివ్, టు బెక్విత్. ఇది ఒక వరం, ఇది ఒక దానం, ఇది ఒక మాన్యం. వరం, దానం, మాన్యం అంటే ఇచ్చారు, ఒక గ్రాంట్గా ఇచ్చారు, ఒక గిఫ్ట్గా ఇచ్చారు, ఒక బెనిఫిట్ కోసం ఇచ్చారు, ఒక బెనిఫిషియల్ కోసం ఇచ్చారు అన్నమాట. ఒక బౌంటీ ఇది. కాబట్టి ఎవరిచ్చారు అని చూసినట్లయితే, గతంలో విజయనగర సామ్రాజ్య నేతలు ఈ సింహాచలం అనే దేవస్థానం పరిధిలోకి 11,282 ఎకరాల 26 సెంట్లను దానంగా ఈ పంచగ్రామాల్లో ఇచ్చారు అనేది పురాణాలు చెబుతాయి. ఎందుకు ఇచ్చారు అని చూసినట్లయితే, ఇది గత కృతయుగం నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయం ఇది. ఎందుకంటే 4 కుమారాస్ అంటారు, 4 కుమారాలు ఉన్నారు. బ్రహ్మ యొక్క మేధస్సు నుండి వాళ్ళు ఉద్భవించారు. బ్రహ్మ మేధస్సు నుండి ఈ 4 కుమారాలు సనక కుమార, సనాతన కుమార, సనందన కుమార, సనత్ కుమార. ఈ 4 యొక్క విధి ఏమి అంటే, మొత్తం అన్ని ముల్లోకాలు తిరిగి ధర్మాన్ని ప్రచారం చేయడమే వాళ్ళ విధి అన్నమాట. కాబట్టి వీళ్ళు ఒకప్పుడు మహావిష్ణువుని సందర్శించాలని వైకుంఠానికి వెళ్ళినప్పుడు 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరకు వెళ్ళినప్పుడు జయ విజయులు అడ్డుకుంటారు. మీరు కలవడానికి వీల్లేదు. అప్పుడు వాళ్ళు శపిస్తారు, మీరు ఇలా నాశనం అయిపోతారు అన్నట్లుగా శపిస్తారనమాట. అప్పుడు మహావిష్ణువు తెలుసుకొని, అరే తప్పు జరిగింది అని దీనికి మధ్య మార్గంగా జయ విజయుల్ని వారి యొక్క ఏదైతే శపించారో దాన్ని ఉపసంహరించుకోవడం చేత కాదు కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఇస్తాము అని చెప్పారనమాట. ఒకటి, 7 యుగాల్లో మానవ జన్మైనా పొందండి, లేదు 3 యుగాల్లో రాక్షసులుగా నాకు వ్యతిరేకులుగా ఉండండి అని. అప్పుడు కృతయుగం అది. కృతయుగంలో మొదటి యుగంలో వారు జయ విజయులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు అన్నమాట, ఇద్దరు. అది త్రేతాయుగంలో రావణుడు, కుంభకర్ణుడుగా జన్మిస్తారు. తర్వాత ద్వాపర యుగంలో దంతవక్రుడు, శిశుపాలుడుగా జన్మిస్తారు. అందరూ మహావిష్ణువు దగ్గరనే సంహరించబడతారు. హిరణ్యాక్షుడు దేవతలందరినీ బాధ పెడుతూ ఉన్నప్పుడు ఈ భూమిని రసతలానికి నెట్టేస్తాడనమాట. అంటే సూర్యుడు సోకని ప్రాంతం ఏదంటే రసాతలము అంటాం అన్నమాట. అక్కడికి పోవడంతో అందరూ చీకటితో ఉంటారు, సూర్యుడు సోకలేదు అనేటప్పుడు మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి ఆ భూమిని పైకి లేపుతాడనమాట. అప్పుడు ఆ హిరణ్యాక్షుణ్ణి కొన్ని వేల సంవత్సరాల యుద్ధంలో సంహరిస్తాడు. దానికి హిరణ్యకశిపుడు ప్రభావితమై నా సోదరుని సంహరిస్తారా అని బ్రహ్మ దగ్గర ఒక వరాన్ని పొందుతాడు. పగలు రాత్రి కానిది మానవుడు కానీ అటు జంతువుతో కానీ నాకు మరణం ఉండకూడదు అని వరం పొందుతాడు. దీన్ని చూసి బ్రహ్మ భయపడి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు సుకుమ అనే వ్యక్తి అడ్డుకుంటాడు. మళ్ళీ బ్రహ్మను అడ్డుకున్నప్పుడు అతని శాపం వల్లనే ప్రహ్లాదుడు ఉద్భవిస్తాడు అన్నమాట.
ఆ సుకుమ అనే ప్రహ్లాదుడుగా ఉద్భవించి ప్రహ్లాద ప్రతిష్ఠ చేత వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉద్భవించిందనమాట. కాబట్టి ఈ ప్రహ్లాదునితో ప్రతిష్ఠించబడిన పురూరవుడు అనే అతను విమానం ద్వారా ప్రయాణించేటప్పుడు సింహాచలం దగ్గరకు వచ్చినప్పుడు భూ ఆకర్షితం అవుతుంది, విమానం కిందికి లాగబడుతుంది అనమాట. అరే ఏంటి ఇంత మహిమ అని చూసినప్పుడు ఇక్కడ సింహాచలం అనే ప్రదేశం ఉంది అంటే అప్పుడు ఆకాశవాణి పలుకులు పలుకుతుంది. ఈ దేవాలయంలో సంవత్సరంలో 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. తతిమ కాలమంతటా చందనోత్సవంతో స్వామివారు 2 యుగాల్లో రాక్షసులను సంహరించారు కాబట్టి చల్లగా ఉండాలని చందనోత్సవాన్ని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి సంవత్సరంలో 12 గంటల పాటు దర్శనం ఉండే ఏకైక దేవాలయం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3906 దేవాలయాలు ఉంటాయి. 6A కింద, 6B కింద, 6C కింద, అంటే 25 లక్షల ఆదాయం కంటే ఎక్కువ, 2 లక్షల నుంచి 25 లక్షల ఆదాయము ఇట్లా క్రోడీకరించబడింది అనమాట. కాబట్టి ఈ దేవాలయాలన్నిటికంటే అత్యంత ప్రముఖమైనది ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఒకటిది. నవనారసింహ క్షేత్రాల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుందన్నమాట. కాబట్టి ఇలా దీని యొక్క పుట్టుపూర్వోత్తరం వచ్చింది. అప్పుడు విజయనగర సామ్రాజ్యం ఇంత అత్యంత మహిమగల దేవాలయానికి 11,282 ఎకరాల 26 సెంట్లను దానంగా, వరంగా, మాన్యానికి ఇవ్వడం జరిగింది. తదుపరి సెటిల్మెంట్ ఆఫీసర్, ఎందుకంటే ఈ దేవస్థానం భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు ఉన్న కొంచెం డిస్ప్యూట్లో 1 లక్ష ఎకరాల వరకు ఉంది. అది సాధారణం. అది ఎందుకంటే ఉంది, ఎందుకంటే దీని మీద డిపార్ట్మెంట్కు పూర్తిగా మెన్ పవర్ లేక దాని మీద రెవెన్యూ, పోలీసు అందరూ సమన్వయంతో కానీ సాగిస్తేనే ఈ దేవస్థానం భూములు రక్షించబడుతుంది. ఇక ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే దేవస్థానం భూములు ప్రభుత్వ భూములు కావు అన్నారు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు డైరెక్షన్ కానీ క్లియర్ కట్గా ప్రభుత్వ భూములు కావు అని చెప్పడం జరిగింది. ఈ సింహాచలం దేవస్థానం ఏమంటే ఇది మిక్స్డ్ ఆర్కిటెక్చర్తో ఉద్భవించింది. ఎందుకంటే మనకు నగర ఆర్కిటెక్చరు, ద్రవిడ ఆర్కిటెక్చరు, వసేరా ఆర్కిటెక్చర్ అని 3 రకాలు ఉంటుంది. కాకపోతే ఇది సింహాచలం దేవస్థానం కళింగ ఆర్కిటెక్చరు, కాకతీయ ఆర్కిటెక్చరు, చోళ ఆర్కిటెక్చర్తో ఉందన్నమాట. ప్రతి దేవాలయంలో దేవుడు తూర్పు ముఖాన్ని చూస్తాడు, కీర్తిని ఐశ్వర్యానికి ప్రతీక అంటారు. కానీ ఈ దేవాలయంలో దేవుడు పశ్చిమ ముఖాన్ని చూస్తాడు, అంటే విజయానికి ప్రతీక అన్నమాట. ఎందుకంటే విజయాన్ని సాధించాడు దేవుడు, అందుకు పశ్చిమ ముఖాన్ని చూస్తాడనమాట. కాబట్టి ఇక్కడ ఈ భూములన్నిటినీ సెటిల్మెంట్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు రెవెన్యూలు. వారేం చెప్పారంటే ఈ భూములన్నీ ఎస్టేట్ గ్రామాలు అని ఇచ్చారు. అడవివరం కానీ, అటు వెంకటాపురం కానీ, వేపగుంట కానీ, చీమలపల్లి కానీ, పురుషోత్తపురం కానీ ఎస్టేట్ అంటే సంస్థాన గ్రామాలుగా డిక్లేర్ చేశారనమాట సెటిల్మెంట్ ఆఫీసర్. అంటే ఈ భూమిని ధారదత్తం చేసినప్పుడు ఏ సంకల్పంతో చేసుంటారు, ఎవరు ఉండాలి, ఎవరు నివసించాలని అనుకుని చేసుంటారు. ఇక్కడ దేవస్థానానికి భూముల్ని రాజులు ఎందుకు ఇస్తారు అంటే అది ధూపదీప నైవేద్యాల కోసము, మరియు ఆ దేవస్థానం చిరకాలము పరిడిల్లాలి అంటే మనుగడను సాగించాలి అంటే దేవస్థానానికి తగిన ఆదాయం ఒక పర్మనెంట్ అసెట్ వల్ల రావాలని భూములను ఆ రోజు వరం కింద, మాన్యం కింద, దానం కింద మహారాజులు దేవస్థానానికి ఇస్తారనమాట. ఎందుకంటే మనం ప్రాబ్లం రాకుండా చేయాలంటే చాలా కష్టం. ఏ క్లవర్ పర్సన్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం బట్ ద వైస్ పర్సన్ విల్ అవాయిడ్ ద ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఈ దేవస్థానం భూములన్నీ ప్రభుత్వ భూములు కావు, ఇది ఇంచుమించు పట్టా భూములుగానే పరిగణించాలి అనే ఉద్దేశంతో హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, సెటిల్మెంట్ ఆఫీసర్ ఎప్పుడైతే ఇది సంస్థాన భూములు అన్నారో 1967లో ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్ ఉంది, EAT అంటాం. ఈ ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్ ఏం చెప్పారు అంటే ఇది సెటసైడ్ చేశారు. ఆ సెటిల్మెంట్ ఆఫీసర్ ఆర్డర్ని సెటసైడ్ చేసి ఇది ఇనాం గ్రామాలు అన్నారు. ఎందుకంటే ఇది దానం ఇచ్చారు, మహారాజు దానం ఇచ్చారు, దేవస్థానానికి దానం ఇచ్చారు కాబట్టి దీన్ని ఇనాం భూములు అని పరిగణించారనమాట. అదే 1977లో ఇనాం డెప్యూటీ తహసీల్దార్ ఇనాం అబాలిషన్ చట్టము సెక్షన్ 3లో 3 సబ్సెక్షన్ ప్రకారము ఇవన్నీ దేవస్థానానికి చెందుతాయి అని చెప్పడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి చాలామంది సాగు చేస్తూనే ఉన్నారు. 1996లో ఈ ఫారం 8లో దీనికి రైత్వారి పట్టా మంజూరు చేశారు, దేవస్థానానికి మంజూరు చేశారనమాట. ఎందుకంటే ఇనాం రద్దయినప్పుడు ఈరోజు ఇనాంలు ఏం లేవు కాబట్టి 1948, 1954 నాటికే ఆ చట్టం వచ్చింది, రద్దు చట్టం.
వచ్చిన తర్వాత ఇప్పుడేమైంది, దేవస్థానం పేరు మీదనే ఈ యొక్క పట్టా రైత్వారీ పట్టా అనేది ఫారం 8లో 1996లో అప్పుడు తహసీల్దార్లు మంజూరు చేయడం జరిగింది. రైట్ సార్, ఇంకా కొనసాగిద్దాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితి ఏమిటి, అప్పటి నుంచి వచ్చిన మార్పులు ఏమిటి కాలక్రమంలో, అలాగే ఎందువల్ల దీనికి పరిష్కారం అంటే ఎక్కడ ఏ పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు చేసినా కూడా గతంలో అది ఎక్కడో ఆటంకాలు వచ్చి ఆగిపోయాయి. మనతో పాటు లక్ష్మీకాంతం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆక్రమణ భూములు అని వస్తున్న ముద్ర అది కరెక్ట్ కాదంటున్నారు. లెక్క ప్రకారం ఇది ఆక్రమణ భూములు అంటారా? అంటే వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి ఆక్రమణకి గురైన దేవాదాయ భూములు అవుతాయా, ఇది ఎవరికి చెందుతాయని అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న చట్టాల ప్రకారం. ఇక్కడ గమనించవలసింది ఏమంటే, ఒక భూమి మీద హక్కు అనేది రిజిస్ట్రేషన్ ద్వారా సంక్రమించదు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. అదే ఆస్ట్రేలియాలో అయితే, ఆస్ట్రేలియా దేశంలో టారెన్స్ టైటిలింగ్ సిస్టమ్ అంటాం, ఇండిఫిసబిలిటీ, అనిర్వచనీయమైన హక్కులు వస్తుందన్నమాట. మిర్రర్ ప్రిన్సిపల్ ద్వారా ప్రతిని అంటే అక్కడ డీడ్ ట్రాన్స్ఫరు ప్లస్ టైటిల్ ట్రాన్స్ఫర్ రెండూ జరుగుతుంది రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆస్ట్రేలియాలో. ఇండియాలో ఏమంటే డీడ్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది రిజిస్ట్రేషన్ ద్వారా, టైటిల్ ట్రాన్స్ఫర్ కాదు. కాబట్టి అది ముఖ్యంగా గమనించాలి. రిజిస్ట్రేషన్ ద్వారా హక్కులు అనేది సంక్రమించవు భారతదేశంలో. కాబట్టి ఇక్కడ ఎప్పుడప్పుడు ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్, దాని తర్వాత ఇనాం డిప్యూటీ తహసీల్దారు ఇచ్చినప్పుడు మనం పూర్తిగా ప్రూవ్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఓనస్ లైస్ ఆన్ ది అప్లికెంట్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం లైస్ ఆన్ ది అప్లికెంట్ ఆర్ ద పర్సన్. కాబట్టి అక్కడ ప్రూవ్ చేసుకోగలిగితే కోర్టు దాన్ని తీసుకొని ఏ విధమైన ఆర్డర్ ఇస్తుందో దాని ప్రకారం జరిగి ఉండేవన్నమాట. ఇక్కడ గమనించవలసింది ఏమంటే, ఎప్పుడైతే GOMS నెంబర్ 406 20th June 2000లో ఇచ్చారో అది హైకోర్టుకు మొత్తం ప్రొడ్యూస్ చేశారు. దాని ప్రకారం 9069 ఎకరాల 22 సెంట్లు 5 గ్రామాల్లో ఉండి మిగతా సెక్షన్ 2A కింద ప్రభుత్వ భూములుగా నిర్ణయించడం జరిగిందనమాట. తదుపరి అదే 2000 సంవత్సరంలోనే 19 ఆగస్టు నాడు GOMS నెంబర్ 578 రిలీజ్ చేశారు గవర్నమెంట్. దాని ప్రకారం ఏమంటే బేసిక్ విలువ, ప్రాథమిక విలువ 1998లో ఎంత ఉందో దాని ప్రకారం వీళ్ళు కట్టి దీన్ని తీసుకోవాలి అని ఇవ్వడం జరిగింది. అప్పుడు కమిటీ కూడా వేశారు, జాయింట్ కలెక్టర్ చైర్మన్ గాను, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద టెంపుల్, వీళ్ళు ల్యాండ్ రెగ్యులరైజేషన్ కమిటీ అని పేరు పెట్టి ఇచ్చారు. ఇది 2004 వరకు ఎక్స్టెండ్ చేశారు. దీని మీద మళ్ళీ ఒక రిట్ పిటిషన్ పడింది అనమాట. 11,812 అంటాం, 11,812 రిట్ పిటిషన్ నెంబర్ 2005లో పడింది. అప్పుడు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిందనమాట. No compromise shall be effected under section 89 of the Endowment Act. Only the sale by means of auction can be entertained అన్నాం. కాబట్టి ఆక్షన్ వేలం ద్వారా మాత్రమే జరగాలే కానీ ఒక రాజీ ఫార్ములాను తీసుకొని వచ్చి సెక్షన్ 89 చట్టం ప్రకారము, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం చేయకూడదు అనడంతో అక్కడ ఆగిందనమాట. తదుపరి 2008లో గణన జరిగినది, అంటే లెక్కింపు వేశారనమాట. లెక్కింపు వేసినప్పుడు ఈ 12,149 స్ట్రక్చర్స్ బయటపడ్డాయి. ఆ రోజు లెక్కించినప్పుడు 2008లో 12,149 ఇళ్ళు స్ట్రక్చర్సు బయటపడ్డాయి. 419 ఎకరాల 54 సెంట్లలో ఇది బయటపడిందనమాట. సో దీన్ని ఆధారంగా తీసుకొని 2015లో గవర్నమెంట్ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కాబట్టి అప్పుడేమన్నారంటే 1 నుంచి అంటే 0 నుంచి 60 స్క్వేర్ యార్డ్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని, 61 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు 1998 ప్రాథమిక విలువలో 70% చెల్లించాలి అని. వేట ఆధారంగా తీశారు సార్ ఈ లెక్కలన్నీ. అంటే ఈ బేసిస్, ఈ ఫౌండేషన్ పెట్టడానికి ఇంత కట్టాలి, ఫస్ట్ 60 సెంట్లకి ఇంత అంటే ఎందుకు అన్నారంటే వీళ్ళందరూ 12,149 ఇళ్ళు కట్టుకున్నారు 419 ఎకరాల్లో, ఇళ్లలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. కాబట్టి దేవస్థానం భూమి ప్రభుత్వ భూమి కానప్పటికీ దాంట్లో క్రమబద్ధీకరణకు అవకాశాలను పరిశీలిస్తూ ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఇది దేవస్థానం కాబట్టి వారికి కూడా ఆదాయం రావాలి, దేవస్థానం కూడా చిరకాలము వాళ్ళ సంస్కృతి ఉండాలి, ధూపదీప నైవేద్యాలకు కావాలి అని కోర్టు భావించి ఆ విధంగా
పెడితే అప్పుడు ఒక అఫిడవిట్ కూడా 1 నుంచి 60 స్క్వేర్ యార్డ్స్కి ఒకటి, 61 నుంచి 300, 300కు ఒకటికి పైన ఒక రేట్ని అంటూ ఫిక్స్ చేసి వేశారు. అది హైకోర్టులో అలాగే ఉందన్నమాట. తదుపరి 2019 మార్చి నెలలో 229 జీవోను తీసుకొని వచ్చారనమాట. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ సింహాచలం భూముల క్రమబద్ధీకరణ అనేదాన్ని ఒక బిల్ని పాస్ చేసి దాని ప్రకారం జీవోఎంఎస్ నెంబర్ 229ని తీసుకొని వచ్చారు. దానికి మళ్ళీ ఒక రిట్ పిటిషన్ 74 డబ్ల్యూపీ నెంబర్ 74 ఆఫ్ 2019 ఫైల్ కావడంతో స్టాటస్ కో అనేది ఇవ్వడం జరిగింది. రైట్. ఇప్పుడు ఒక్క విషయం అర్థమవుతుంది సార్, మీరు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన భూమి వాళ్ళది అయిపోదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, జీవోలు మారుతున్నప్పుడు, ఇప్పుడు రేపు ఎవరైనా అమ్ముకోవాలంటే కూడా ఎప్పుడైనా కొనే వాళ్ళకు కూడా అది మళ్ళీ మరొక లిటిగేషన్ ఉంటుంది ఆ భూమి మీద. కాబట్టి దాని పరిష్కారం ఎలా ఉండబోతోంది అనే అంశం సార్ పరిశీలిద్దాం. సో ఇక్కడ మనకు ఒక్కసారి కంపేర్ చేస్తామమ్మ, ఇండియా ఆస్ట్రేలియాలో టారెన్స్ టైటిలింగ్లో గవర్నమెంట్ భరోసా ఇస్తుంది ల్యాండ్ ఓనర్కి. ఏ క్రమంలోనైనా ఏ తప్పులు జరిగినా కాంపన్సేషన్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఏ ఎర్రర్ జరిగినా, ఏ ఫ్రాడ్ జరిగినా ప్రభుత్వం భరిస్తుంది. దాన్ని ఇండిఫిసబిలిటీ అంటాం, అనిర్వచనీయమైన అంశం అన్నమాట. మిర్రర్ ప్రిన్సిపల్ ద్వారా దాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా, ఇప్పటి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ యొక్క రీసర్వేని టేకప్ చేస్తున్నారు. డిసెంబర్ 21వ తారీఖున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. కాబట్టి ఈ రీసర్వే ద్వారా డీజీపీఎస్ టెక్నిక్ ద్వారా డ్రోన్ల సహాయంతో సర్వే చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ చేసి సర్వే, అప్పుడు మనకు నికరంగా తెలిసే అవకాశం ఉంది. 2 సంవత్సరాల ద్వారా ఈ తర్వాత ఇది బయటపడవచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఇది అయిందో దాని తర్వాత ఇప్పుడు 794 జీవోని 2019లో తీసుకొని వచ్చారు. తర్వాత 854 జీవోని 2020 సంవత్సరంలో తీసుకొని వచ్చి ఒక సలహా బోర్డుని ప్రతిపాదించారనమాట. దాంట్లో గౌరవనీయులు మన దేవస్థానం వాళ్ళ దేవాదాయ శాఖ మంత్రి, తర్వాత టూరిజం మినిస్టరు, కమిషనరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టరు అందరూ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కలిసి ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ఏమంటే సలహా బోర్డులో 1 నుంచి 100 స్క్వేర్ యార్డ్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితమని ఒకటి, రెండవది 101 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు 70% 1998 ప్రాథమిక విలువలో చెల్లించాలని, మూడవ స్లాబ్లో 301కి పైగా ఉండేది 300 స్క్వేర్ యార్డ్స్ వరకు 70% ప్రాథమిక విలువ 98 ప్రకారము, మిగతాది ప్రెజెంట్ విలువ ప్రకారం చెల్లించాలి అని. కమర్షియల్ యూనిట్స్ అయితే 100% వాల్యూ అనేది బేసిక్ వాల్యూలో చెల్లించాలి అనేది ఇచ్చారు. సో దీంతో పాటు ఈ అడ్వైజరీ బోర్డు ఏమంటే చాలా విజనరీగా దీనికి ఆల్టర్నేట్ ల్యాండ్స్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 581 ఎకరాలను గుర్తించి ఆనందాపురము, అనకాపల్లి, అదేవిధంగా రాజుపాళ్లము, కొండుపాళ్లము, మెరేడ్పూడి, తర్వాత పెందుర్తి 581 ఎకరాలను గుర్తించి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వడం ఒకటి, తర్వాత బెనిఫిషియరీ నుంచి వచ్చేది ఒకటి, ఈ 2 కలిపితే ఇంత ఆదాయం దేవస్థానానికి వస్తుంది అని ఒకటి నిర్ణయించారు. ఇక్కడ గమనించవలసింది ఏమి అంటే, మనకు బ్రిటిష్ గవర్నమెంట్లో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అంటూ ఉండేవి. ఆ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్లో 5 మంది సీనియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు BSO 22, BSO 23, BSO 24 ప్రకారం ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టు సెంట్రల్ గవర్నమెంట్ 23లో ప్రతిపాదించి, ట్రాన్స్ఫర్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్ BSO 22లో ప్రతిపాదించి దీనికన్నిటికి ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఎప్పుడైతే కోర్టులో ఉందో, కోర్టులు దేవస్థానం భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణించడం లేదు. మనకు సెక్షన్ 22A(1)(c) ప్రకారము ఇది నిషేధిత భూముల జాబితాలో చేరిపోయింది. కాబట్టి ఆల్రెడీ చేరిపోయింది. దీన్ని తొలగించాలి అంటే కలెక్టర్ యొక్క రిపోర్ట్ మీద కమిషనరు గవర్నమెంట్ యొక్క సమ్మతితో తొలగించాలి అనేది క్లియర్ కట్గా చట్టము, రిజిస్ట్రేషన్ చట్టం చెబుతుంది. కాబట్టి ఇక్కడ ఏమని మనం చూడాలి అంటే, ఒకటి, వాళ్ళు ఆక్రమించిన 419 ఎకరాల 54 సెంట్లు యొక్క విలువ ఎంత
రైట్. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా 500 ప్రభుత్వ భూముల యొక్క విలువ ఎంత ఈక్వల్ గా ఉందా లేదా అని అనేది బేరీజు వేసుకొని, ఒకవేళ ఈక్వల్ గా లేకపోతే, వీళ్ళు ప్రతిపాదించిన భూములు ఈక్వల్ గా లేకపోతే అదనపు ప్రభుత్వ భూములనైనా తీసుకొని దానికి వాళ్ళు కానీ ఇవ్వగలిగితే అది హైకోర్టు తప్పనిసరిగా ఇది కరెక్టు, దేవస్థానాన్ని మనం రక్షించాలి, దేవస్థానం సంస్కృతిని కాపాడాలి, ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, దేవస్థానం అస్థిరతకు లోను కాదు అని భావిస్తే హైకోర్టు పర్మిషన్ ఇస్తే 100% ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా సాధ్యం అవుతుందో కూడా మాట్లాడదాం లక్ష్మీకాంతం గారు. ఒకవేళ వీళ్ళకి నిర్వాసితులుగా వీరిని పరిగణించి మరో చోట వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఉండే ఈ భూమిని ధూపదీప నైవేద్యాల కొనసాగింపునకు ఏ విధంగా ఉపయోగించడానికి మార్గాలు ఉంటాయి అంటే అదే గనక దీని పునాది అయితే గనక మాట్లాడదాం. బట్ గారు ఇప్పుడు మొత్తం మీద నైతికంగా తాత ముత్తాతల కాలం నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఈ భూమి మాది, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మాకు సర్వ హక్కులు దీనిపై కావాలని చెప్పి వీరు అడుగుతున్నారు. ఇవి దేవస్థానం భూముల కింద దేవస్థానం క్లెయిమ్ చేసుకోవడం కూడా సహజం చాలా. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఇంటర్వెన్షన్ ఏ లెవెల్లో జరుగుతుంది? మీరు చెప్పినట్టుగా ప్రత్యామ్నాయ భూములు చూపిస్తే దానికి సేమ్ వాల్యూ ఉండాలని కూడా చెప్పారు, సూచించారు. మరి ఒకవేళ వీళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళు ఒప్పుకోకపోయినా ఏమిటి పరిష్కారం మరి? సో ఒకటి, ఇక్కడ అడ్వైజరీ బోర్డు ఏదైతే గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసిందో వాళ్ళు ప్రతిపాదించిన దాని ప్రకారం వాళ్ళు 2 ప్రతిపాదనలు చేశారు ఇప్పటి వరకు. ఒకటి, ఈ రెగ్యులరైజేషన్ వల్ల టెంపుల్కి వచ్చే అమౌంట్ కొన్ని క్రోర్స్ ఎంత వస్తుంది, ఒక 300 crores 400 crores 500 crores. దాని తర్వాత వీళ్ళు ప్రతిపాదించిన 581 ఎకరాలు ఈ 6 గ్రామాల్లో నుంచి మండలాల నుంచి ఏదైతే ఇస్తున్నారో అది దాని వాల్యూ. ఈ 2 వాల్యూలు ఇప్పుడు వీళ్ళున్న 419 ఎకరాల 54 సెంట్లలో నివాసం ఉన్న 12,149 స్ట్రక్చర్స్కు ఈక్వలా కాదా అనేది బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు దేవస్థానం యొక్క హక్కు సంస్కృతి కాపాడి తీరాలి భారతదేశంలో. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే అది ప్రకృతి, ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తింటే అది వికృతి, మన దగ్గర ఉన్న ఆహారాన్ని 10 మందికి పంచితే అదే సంస్కృతి అంటాం. ఆ సంస్కృతికి పుట్టినిల్లు భారతదేశం. కాబట్టి దేవస్థానం హక్కుల్ని కాపాడి తీరాలి ఒకవైపు. మరొక వైపు భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక సంక్షేమ రాజ్యం అది. కాబట్టి సంక్షేమాన్ని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 2 ఇక్కడ బేరీజు వేసుకొని బ్యాలెన్స్ చేసి ఇష్యూని చాలా చాకచక్యంగా అత్యంత జాగరూకతతో దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 man's gain cannot be another man's loss. కాబట్టి ఒక వ్యవస్థ లాభపడి ఇంకొక వ్యవస్థ నష్టపోకూడదు. కాబట్టి మ్యూచువలిజం కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. అడ్వైజరీ బోర్డు ఎక్సలెంట్గా చేసిన ప్రతిపాదనలు ఇంకా ఒక స్థాయి ముందుకు వెళ్ళి కూడా ఈక్వల్ అవుతుందా లేదా అనేది, 1 ఎక్స్టెంటు 2 వాల్యూ, రెండింటినీ చూడాలన్నమాట. ఎందుకంటే దాని ఎక్స్టెంట్కు దీని ఎక్స్టెంటు డబుల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాల్యూ ఈక్వల్ కావాలి. దేవస్థానం దగ్గర నుంచి 1 పైసా కూడా వాళ్ళ ఆస్తి తగ్గకూడదు. కాబట్టి దాన్ని బేరీజు వేసుకొని వీళ్ళు ప్రతిపాదించేది ఎంతవరకు ఉంటుంది, ఇప్పుడు ప్రతిపాదించిన 580 ఎకరాలు సరిపోతుందా, లేదు అదనంగా మరిన్ని భూములను గుర్తించి దాన్ని కూడా ఇస్తే విలువకు సమానమైతే దాన్ని హైకోర్టుకి ఇప్పుడున్న కమిషనర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని, అదేవిధంగా సెక్రటరీ గారు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని, కలెక్టర్ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి కమిటీ మొత్తం హైకోర్టుకి సరైన రీతిలో మన అడ్వకేట్ జనరల్ ద్వారా ప్రతిపాదించి హైకోర్టుకి ఇవ్వగలిగితే, హైకోర్టు దాన్ని కన్విన్స్ కాగలిగి పర్మిషన్ ఇవ్వగలిగితే సమస్య 100% పరిష్కారం అనేది అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్లో కూడా అదే చెప్తారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్లో కూడా BSO 22 ప్రకారం కానీ 23 ప్రకారం కానీ విలువ తర్వాత 2వది ఎక్స్టెంట్ 2 బేరీజ్ చేసుకొని మనం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు కంపా ఒకటి ఉంది, కంపా అంటాం అంటే కాంపన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ఫండ్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటాం. దాంట్లో కూడా ఏమంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్ కావాల్సి వస్తే, ఒక నిర్మాణం నిర్మించదలిస్తే దానికి రెట్టింపు ల్యాండ్ దాని విలువకు సరిపోయేట్లుగా మనం ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తే అప్పుడు ఫారెస్ట్ యాక్ట్ కూడా దానికి అలో చేస్తుంది. కాబట్టి ఫారెస్ట్ భూములైనా ఎండోమెంట్ భూములైనా ఈ విధంగా తీసుకొని వెళ్ళాలి.
రైట్. చాలా ఒక విధమైన ఆవేదన, అంటే ఇంకా విసిగిపోయిన పరిస్థితులకు వచ్చారు, కానీ పరిష్కారం ఉందని మీరు చెప్పారు. క్లుప్తంగా జస్ట్ వైండ్ అప్ సార్. ఇప్పుడు ప్రస్తుతం దేవస్థానం వద్ద ఉండే ఆప్షన్స్ ఏమిటి, ప్రభుత్వం ఎలా పరిష్కరించవచ్చు? అంటే వాల్యుయేషన్ విషయంలోనే మనకి కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది మీరు చెప్పిన పరిష్కారాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు పరిష్కారం అనేది ఇప్పుడు హైకోర్టు కన్విన్స్ కావాలి అంటే హైకోర్టుకి గవర్నమెంటు అఫిడవిట్ ఇచ్చేటప్పుడు ఏదైతే వీళ్ళ యొక్క దేవస్థానం భూముల్లో వీరు సాగు చేసుకుంటున్నా లేదు నివాసం ఉన్నారో దాని ఎక్స్టెంట్కి మనం ఈక్వల్ ఎక్స్టెంటా లేదు డబుల్ ది ఎక్స్టెంటా పెట్టి విలువల్ని తప్పనిసరిగా ప్రతిపాదించి, లేదంటే అదనపు భూముల్ని కూడా గుర్తించైనా సరే ఈ సమస్యకు 100% ఫుల్ స్టాప్ అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట. కాబట్టి హైకోర్టు మనం జ్యుడిషియరీ ఎలా తీసుకుంటుంది అంటే వాళ్ళు ఈ భూములకు సరైన విలువలు ఉండేది, ఎందుకంటే దేవస్థానం హక్కుల్ని కాపాడాలి, అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమం రెండూ ఉండాలి. కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గర సాగుదారి దగ్గర వాళ్ళకి ఏమైనా మనకు ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే తప్పనిసరిగా కోర్టుకు వాళ్ళు కూడా సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి హైకోర్టు తప్పనిసరిగా దీనికి ఒక సామరస్యమైన పరిష్కారం ఇస్తుంది. ఆ పరిష్కారం ప్రకారం దీన్ని అమలు చేస్తే కానీ 100% ఈ సమస్యకు పరిష్కారం ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వైజరీ బోర్డు ఇంకా డీటెయిల్డ్గా దీన్ని స్టడీ చేసి కూడా ఇంకా కొంచెం టైం తీసుకొని దీన్ని స్టడీ చేసి 100 మంచి ప్రతిపాదనలతో అఫిడవిట్ కానీ ఇవ్వగలిగితే ఈ సమస్య తప్పనిసరిగా పూర్తిగా రెండు వైపులా ఎవరు నష్టపోకుండా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ స్పీక్ సార్. మీ మాటల్లోనే తెలుస్తోంది. చాలా అంటే పురాణాల కాలం నుంచి పుట్టుపూర్వోత్తరాలని కూడా వివరిస్తూ, అలాగే ఇప్పుడు ఉండే సమస్యలు ఏమిటి, మధ్యలో జరిగిన అనేక మార్పుల గురించి కూడా చాలా వివరంగా ఈరోజు పాల్గొన్నందుకు ఈ చర్చలో ధన్యవాదాలు లక్ష్మీకాంత గారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్